ఐదవ అధ్యాయము సత్యలోకంలో అడ్వాన్స్డ్ కోర్స్. భగవద్ధర్మంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇంటెన్సివ్ కోర్సులో శిక్షణ పూర్తయితే గానీ భగవాన్ చిత్రపటాన్ని పూజించడానికి, ఇంట్లో ఉంచుకొని ప్రార్థనలు చేయడానికి గానీ భక్తుడికి అర్హత రాదు. మిగతా దేవుళ్ళలాగా ఇష్టం వచ్చినట్లు గోడలకు మేకులు కొట్టి పటాన్ని తగిలించడం, యాంత్రికంగా పూజలు చేయడం ఈ పద్ధతి అక్కడ కుదరదు. కుదరదంటే పూర్తిగా నిషేధమని దయవుంచి అపార్థం చేసుకోవద్దు. భగవద్ధర్మంలో యాంత్రికత పనికిరాదు. ఊరికనే పటాలకు దన్నాలు పెట్టడం భక్తి కాదు. అసలు భక్తి అనేది ఏమిటో ఆధునిక మానవుడు మర్చిపోయాడు. ఏ కొత్త కార్యక్రమం తలపెట్టినా ముందు పూజ, కొబ్బరికాయలు కొట్టి తమ విధి నిర్వర్తించామని తృప్తిపడడం. ఈ యాంత్రికత్వంతో ప్రపంచం దద్దరిల్లిపోతుంది. భక్తి అనేది పెదాలపై నుండి కాదు, గుండెల లోతుల్లోంచి రావాలి. గుండెల లోతుల్లోంచి రావటం మనిషి ఎలా అలవరుచుకుంటాడు? ఆరాటపడితే వస్తుందా? భక్తి అనే శక్తి కూడా భగవంతుడి అనుగ్రహం వల్లే రావాలి. భగవంతుడు మనలోనే ఉన్నాడు. అది తెలుసుకునే శక్తి సాధన ద్వారా మనలో నుంచి ఉద్భవించాలి అనే ఊహలతో అంతు పొంతు లేని సాధనలతో జీవితాలు పూర్తయిపోతున్నాయి. సాధన దశలో ఉండగానే మనుషు తనువు చాలించి వెళ్ళిపోతున్నాడు. భగవద్ధర్మంలోని ప్రత్యేకత ఏమిటంటే సాధన, భక్తి ఈ రెండూ శక్తులు కూడా భగవంతుడే మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి భక్తుడి పని సులభమైపోతుంది. భావం నీదయ, భక్తియూ నీదయ. ఇది చాలా ఆశ్చర్యకరమైన అనుభవం. టూ మచ్ డిపెండెన్సీ. భగవంతుడి మీద అంతగా ఆధారపడడం మంచిది కాదు అని ఎక్కడో ఓ విమర్శ విన్నాను. ఇది అర్థం లేని విమర్శ. ఊహ వచ్చేదాకా పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. అది సహజం. కానీ ఊహ వచ్చాక, రెక్కలొచ్చాక కూడా సిగ్గు ఎగ్గు లేకుండా బాధ్యతారహితంగా ఆధారపడి బ్రతుకుతుంటారు. అట్లా ఆధారపడడానికి సంకోచపడరు. అలాగే ఉద్యోగస్తుల్లో చాలామంది తమ ఉద్యోగ ధర్మం మీద కన్నా అధికారుల దయ మీద ఆధారపడతారు. భార్య భర్త మీద అవసరాన్ని మించి, భర్త భార్య మీద అవసరాన్ని మించి, చాలా పరిస్థితుల్లో ఓ మనిషి ఇంకో మనిషి మీద అవధుల్ని మించి ఆధారపడుతుంటారు. జాతకాలు చెప్పేవాళ్ళ మీద, తాయెత్తుల మీద, వజ్రమని, వైడూర్యమని, గోమేధికమని, నీలమని, కెంపు నీలమని ఇలా రకరకాల రాళ్లతో పొదిగిన ఉంగరాలు ధరించడం మీద, వాస్తు మీద, సెంటిమెంట్ మీద, పైరవీదారుల మీద ఆధారపడుతూ ఉంటారు. నమ్మకం మీద ఆధారపడతారు, మూఢనమ్మకం మీద ఆధారపడతారు, ఆచారం మీద ఆధారపడతారు, ప్రచారం మీద ఆధారపడతారు. ఇన్నిటి మీద ఆధారపడడానికి నామోషి లేనప్పుడు భగవంతుడి అనుగ్రహం మీద ఆధారపడడానికి నామోషి దేనికి? భగవద్ధర్మంలోని విశిష్టత ఏమిటంటే ఆ అనుగ్రహ శక్తి ద్వారా చాలా కొద్ది వ్యవధిలో మనిషి లోపాల నుంచి నిర్మలత్వంలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి దోహదపడేదే అడ్వాన్స్డ్ కోర్స్. ఆధ్యాత్మికతకు మనిషి జీవితానికి గల పెనవేసుకొని ఉన్న సంబంధాన్ని ప్రతి వారికి అర్థమయ్యేలా చెప్పటమే నేను ఈ గ్రంథాన్ని రాయడంలో ఉద్దేశ్యము. ఆధ్యాత్మికత అనేది మనిషిని భయపెట్టకూడదు. అది మనకు అర్థంగానే అగమ్య గోచరమైన అగాధమైన రహస్యంలా మిగిలిపోకూడదు. అందని పండులా ఉండిపోకూడదు. శ్లోకాలతో, సూక్తులతో, జటిలమైన పదజాలంతో నిండిపోయిన గందరగోళంలా ఉండిపోకూడదు. ఆధ్యాత్మికతను తన జీవితంలోకి తెచ్చుకొని, ఇముడ్చుకొని, అన్వయించుకొని, అలవరించుకొని ఆ ప్రకాశాన్ని అనుభవించగలగాలి. ఈ సత్యం చెప్పటానికి అవకాశం వచ్చినప్పుడల్లా నేను జీవితాన్ని గురించి పదే పదే చెప్పడానికి ఆరాటపడుతున్నాను, తపించిపోతున్నాను.